ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చాటించుడి మనుష్య జాతికి సునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము, వీణు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో విత్తేడు వారలానందంబుతో, నిన్నడు గోయు దూర నేడి వాగ్దతంబుతో. మన్నాన గోరు భక్తులార నిండు మైత్రితో, మానవ ప్రేమతో. చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విధంబు చూపగోరి ఆశ తోడ నిత్యము, వినిపించుచుండము. చాటుదాము 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 సత్య సువార్తను. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా మీకు శుభాకాంక్షలు అందజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, క్షేమమా? దైవవాక్యాన్ని కలిసి ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. 4వ వచన ప్రారంభం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రాతకాల ఆరాధనలో మనము ధ్యానం చేస్తున్న అంశం నిన్ను ఎరిగిన దేవుడు. ఈ ఉదయకాలపు ఆరాధనలో దేవుని యొక్క వాక్యము నిన్ను ఎరిగిన దేవుడు, మనలను ఎరిగినటువంటి దేవుడు. కొంతమంది మనలను పలకరిస్తూ ఉంటారు, మీరు నాకు తెలుసండి, నేను మీకు తెలియదు. ఇలాగున కొంతమందిని ఎరిగినటువంటి వారు, కొంతమంది ఎరగినటువంటి వారు. కానీ మన త్రియేక దేవుడు ఎటువంటి దేవుడు అంటే ప్రతి వాణిని ఎరిగినటువంటి దేవుడు. ప్రియులారా, ఏ విధంగా ఎరిగినటువంటి దేవుడు అని ఆలోచన చేస్తే, ఒక బంధుత్వములోనో లేకుంటే స్నేహపూర్వకంగా లేక ఇరుగు పొరుగు వారితో కలిసినప్పుడు ఒకరిని ఒకరు ఎరుగుట ఎరగకపోవుట అనేది ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యములో ఒక విచిత్రమైన సంఘటన ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నీవు భూమి మీద పడకముందే నిన్ను ఎరిగినటువంటి దేవుడు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సంగతి.
నీకు రూపము లేనప్పుడు నిన్ను ఎరిగిన దేవుడు. నీ తల్లి గర్భములో నువ్వు పిండముగా ఉన్నప్పుడే నిన్ను ఎరిగిన దేవుడు. అందుకని దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నటువంటి మాట, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. ఇక్కడ గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. చూశారండి, గర్భములో ఉన్నప్పుడే రూపింపక మునిపే ఎరిగిన దేవుడు, మనలను ప్రతిష్ఠించినటువంటి దేవుడు. లోకములో నవ్వుకునే ఒక సూక్తి ఉంది. ఎవరైనా ఏదైనా తెలిసిన సంగతి చెప్పకుండా దాచుకుంటే చనువుగా పెద్దరకంగా మాట్లాడే మాటలు తల్లి పుట్టిల్లు మేనమామగా తెలుసు అంటారు. ఎందుకో తెలుసా? తల్లి మేనమామ ఒక తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలే కాబట్టి, ఒక తల్లి గర్భములో నుండి వచ్చిన వారు కాబట్టి, ఒక గృహములో నివసించిన వారు కాబట్టి, ఒకే చోట ఉండి ఆహార పానాలు తీసుకున్నటువంటి వారు కాబట్టి, ఆ తల్లి యొక్క పుట్టిక ఎవరికి తెలుస్తుంది? పుట్టినటువంటి బిడ్డ యొక్క మేనమామ అనగా ఆ తల్లికి ఉన్నటువంటి తమ్ముడుకో అన్నగారికో కూలంకషంగా తెలుస్తారు. అలాగే మన తండ్రి అయిన దేవుడు త్రియేక దేవునికి మనలను గురించి క్షుణ్ణంగా ఎరిగినవాడు. ఎందుకంటే ఆయనే రూపించాడు. ఆయన మనలను ఎరిగిన దేవుడు. దేవుని యొక్క వాక్యములో 44వ సంకీర్తన 21వ వచనములో, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. నిన్ను ఎరిగిన దేవుడు, గర్భములో నిన్ను రూపించినవాడు. అంత మట్టుకే కాదు, నీ హృదయంలో ఉన్న హృదయ రహస్యం ఏంటో ఆయనకి తెలుసు. ఒక గృహములో ఉంటున్నటువంటి అక్క చెల్లెళ్ళ మనస్తత్వాలు ఒకరికి తెలకపోవచ్చు. అన్నతమ్ముల మనస్తత్వాలు ఒకరికి తెలవకపోవచ్చు. స్నేహితుల మధ్య ఉన్నటువంటి మనస్తత్వాలు ఒకరికి తెలకపోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, ప్రతివాని యొక్క హృదయ రహస్యాలు ఆయన ఎరిగిన దేవుడు. ఎవరి హృదయములో ఏది దాగి ఉందో ఆయన బాగుగా ఎరిగినటువంటి వాడిగా మనం చూస్తా ఉన్నాం. అందుకని పేతురు యొక్క జీవితంలో తనకు కూడా తెలియనటువంటి రహస్యం నీవు నన్ను అప్పగిస్తావని చెబుతున్నాడు. ఇస్కరియోతు యూద అప్పగించటానికి చేస్తున్న ప్రయత్నాలు మరొక వ్యక్తికి తెలియదేమో, కానీ ఎవరికైతే నేను ఇదిగో ఈ రొట్టెను ముంచి ఇస్తానో వాడే నన్ను పట్టి అప్పగించేవాడు. చూసారా, మన హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు. ప్రియులు, మనం అనుకుంటాం నేను చేసేది ఎవరికి తెలియదు. అఫ్ కోర్స్ ఎవరికి తెలియకపోవచ్చు, ఇట్ మే బి కరెక్ట్. కానీ సర్వంతర్యామి, సర్వ సృష్టికర్త, జగద్రక్షకుడు, జీవాధిపతి, త్రియేక దేవునికి మరుగై ఉన్నది ఏదైనా ఉన్నదా? ఆయన కన్నులు కప్పి చేయగలిగిన వాడు ఎవరూ లేరండి. అలాగనే దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వచనములో ఆయన అంటాడు, ఆయన వారి తలంపులు ఎరిగిన దేవుడు. ఆయన వారి తలంపులు ఎరిగి వారితో ఇట్లా నేను ప్రభువట వారి తలంపులు ముందే ఎరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనములో అంటాడు, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుడు మన హృదయముల కంటే ఆయనట ఏం చేస్తూ ఉన్నాడండి? సమస్తమును కూడా ఆయన అధికుడై ఎరిగి ఉన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో దైవవాక్యం ఉంటుంది, యేసు అందరినీ ఎరిగినవాడు. ఎవరనండి? ఎవరో ఒకరిని కాదు, అందరినీ ఆయన ఎరిగినవాడు.
అలాగనే ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఇంటర్నల్గా ఏదైతే నువ్వు దాచుకున్నావో, ఏది దాచుకుని పెదాలతో పైకి ఏదో మాట్లాడుతూ ఉన్నావో అది ఆయనకు తెలుసు. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనములో రాజుగా చేయుటకు వచ్చి తను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళారు. అక్కడ చిన్న చేపలు 5 రొట్టెలు 12 గంపలు మిగిల్చిన దేవుడు, వారికి ఆకలి దప్పికలు తీర్చిన దేవుని చూసి వాళ్ళందరూనట యేసు ప్రభువును పట్టుకుని రాజుగా చేయాలని వారు ఆలోచన కలిగి ఉన్నప్పుడు అది ఎరిగి ఆయన ఏం చేశాడని ఆలోచన చేస్తే తిరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 30వ వచనములో ఆయన శిష్యులట, ఇదిగో సమస్తమును ఎరిగినవాడనియు దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినవాడనియు దీని వలన నమ్మొచ్చున్నాం. శిష్యులు అంటూ ఉన్నారు, దేవుడట సమస్తమును ఎరిగినటువంటి వాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడే వారి యొద్దకు వెళ్ళి, మీరెవరిని వెతుకుచున్నారు? సమస్తమును ఎరిగినవాడు. మరలా ముగింపులో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 1 హృదయ రహస్యాలు ఎరిగినవాడు. ఆయన వారి తలంపులు ఎరిగినటువంటి వాడు. ఆయన సమస్తమును ఎరిగినటువంటి వాడు. అందరినీ ఎరిగినటువంటి వాడు. అంతేకాకుండా ఆయన బలవంతముగా పట్టుకుంటానికి వచ్చుచున్న వారిని ఎరిగినటువంటి వాడు. అంతేకాకుండా ఆయనట తనకు సంభవింపబో వాటి అన్నిటినీ ఎరిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు ప్రియులారా. కాబట్టి ప్రాతకాల ఆరాధనలో మన యొక్క జీవితాలు అన్నీ ఆయన ఎదుట ఉన్నాయి. సమస్తము ఆయనకు తెలుసు. కాబట్టి మనలను ఎరిగినటువంటి దేవుణ్ణి ఈ ఉదయకాలపు ఆరాధనలో నీవు ఎరిగి ఉన్నావా? ఆయన నా రక్షకుడు అని నీవు ఎరిగి ఉన్నావా? ఆయన నా విమోచకుడు అని నీవు ఎరిగి ఉన్నావా? లేకుంటే ఈ ఉదయకాలపు ఆరాధనలో యేసే నా రక్షకుడని ఎరిగి తెలుసుకొని ఆయన్ని అంగీకరించి ఆయన కలిగి ఆయన వెంబడించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీవు ఈ ఉదయకాలపు ఆరాధనలో మాతో మాట్లాడుతున్నావు. మమ్మలను ప్రతి ఒక్కరిని ఎరిగిన దేవుడవు, నీకు స్తోత్రాలు. అయితే మేము కూడా మా రక్షకుడు యేసు అని మేము ఎరిగి ఉండటానికి కృపచ్చాడు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించాడు ప్రభువా. టెట్ ఎగ్జామ్స్ అలాగనే నేను డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు ప్రభువా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నాయన రాయబోతున్న బిడ్డలు, ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలకు జయము కలుగుచ్చు, వివాహ ప్రయత్నంలో ఉన్న బిడ్డలకు జయము కలుగుచ్చు. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.